వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. మీకు అందరికి తెలిసిందే తెలంగాణ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో మంచి మంచి పోస్టులు పడినాయి. ఇది మంచి ఛాన్స్ ఉన్న టైంలో. ఇప్పుడు నేను టుడే ఏం చేస్తున్నానంటే మీకు ప్రాసెస్ సర్వర్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. మన ప్రాసెస్ సర్వర్ శాలరీ వచ్చేసి 22,900 నుంచి 69,150 వరకు ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే క్లియర్‌గా రాశారు ఏంటంటే, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 24/1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి రాశారు. ఎండ్ డేట్ వచ్చేసి మనకి 13/2/2026 అంటే మన ఫిబ్రవరి వరకు ఎండింగ్ డేట్ అని చెప్పి మెన్షన్ చేశారు మనకి. ఇక్కడ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ డేట్ ఆఫ్ పబ్లిక్ అయిన డేటు, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్, ఎండింగ్ డేట్. ఈ కింద 18/2/2026 అనేది మీరు చూసి కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇదేంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంతకుముందు ఆల్రెడీ అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డేట్స్ ఇచ్చారు. సో, కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మనం. మనకి వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా ఇచ్చారని చెప్పి రాశారు. క్వాలిఫికేషన్ ప్రాసెస్ సర్వర్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్స్ అయి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ 1/7/2026 అంటే అప్ టు జూలై వరకు మీకు ఏజ్ వచ్చేసి అప్ టు 46 వరకు ఉండాలి. మళ్ళీ రిలాక్సేషన్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 51 ఇయర్స్. ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది ఎవరైతే మన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాజ్ పర్ రిజర్వేషన్ నార్మ్స్. మనం ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారని చూద్దాం. ఓఎంఆర్ బేస్డ్ విల్ బీ స్టాండర్డ్ కన్సిస్టెన్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది ఓఎంఆర్ షీట్ షెల్ బీ ఆబ్జెక్టివ్ టైప్. 45 క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 45 మార్క్స్ అండ్ ఓవరాల్ 5 మార్క్స్ అంటే టోటల్ 50 మార్క్స్. బేస్ ది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 45 క్వశ్చన్స్. 45 క్వశ్చన్లు ఉంటాయంట. ఈచ్ క్యారీస్ 1 మార్క్స్. డ్యూరేషన్ 60 సెకండ్స్ 60 మినిట్స్ అంటే మీరు 1 అవర్లో 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓఎంఆర్ షుడ్ బి ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఓఎంఆర్ కంటే క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్, మినిమం క్వాలిఫికేషన్ అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే ఇది మెరిట్ బేసెస్ అండ్ కట్ ఆఫ్ బేసెస్ మీద ఉంటుంది. సో మీరు మినిమం క్వాలిఫికేషన్ అని మాత్రం చూసుకోకండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ 1:3 అంటే ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 30 మందిని పిలుస్తారు. దాన్ని బట్టి వాళ్ళు సాగ్రిగేట్ చేసి మనకి పిలవడం జరుగుతుంది. The weightage will be given to the candidates presently working on the contract outsourcing basis and the service of the High Court of the Telangana head office. ఇక్కడ ఏం రాశారంటే మ్యాక్సిమం వెయిటేజ్ వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉంటుంది అని చెప్పి రాయడం జరిగింది. బట్ మెరిట్ వస్తే మెరిట్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు మినిమం 2 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలని చెప్పారు. దే హ్యావ్ పుట్ ఇన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ది సర్వీస్. మినిమం 2 సంవత్సరాలు చేసి ఉండాలని చెప్పి రాశారు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్ కంప్యూటర్ బేస్డ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఎబో. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 600 రూపాయలు ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి, అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసి 400 రూపాయలు. ఎగ్జామ్ ఫీజు అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలని చెప్పేసి క్లియర్గా రాశారు. వన్స్ మీరు కట్టిన తర్వాత మళ్ళీ అది రీఫండ్ అనేది
ఇవ్వడం జరగదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ వైవా where there are two or more candidates get equal number of the marks OMR and the elder age will be considered as a provisional selection in the tie. In the age also, the candidate will be highest marks prescribed education qualification will be considered. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ క్రైటీరియా తీసుకుంటాం అన్నారు. ఇఫ్ ఏజ్ కూడా సేమ్ ఉంది అని అనుకుంటే ఇద్దరు ఇట్లా ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో అంటే ఎడ్యుకేషన్లో ఎక్కువ ఎవరి మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు డైరెక్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలనేది చెప్పి దాన్ని బట్టి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో జాబ్ వచ్చిన తర్వాత మనకి 10,000 డిపాజిట్ చేయాలని చెప్పేసి ఒకటి రాశారు ఇక్కడ మనం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కంటెంట్స్ ఆఫ్ 2 పార్ట్స్. పార్ట్ ఏ వన్ టైం ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అంటే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి ఒకటి ఉంటుంది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పార్ట్ ఏలో వచ్చేసి మనకి అప్లికెంట్ ఓటీపీఆర్ ఐడి నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికెంట్ చేయాల్సి జరుగుతుంది. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారో అది మాత్రం మనకి ఎట్లా ఉండాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి చెప్పారు. సో మీరు మీ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ చేసి అయితే పెట్టుకోండి. స్కాన్ డాక్యుమెంట్ రెడీ బిఫోర్ స్టార్టింగ్ ది అప్లికేషన్ ప్రాసెస్ అన్నాడు. సో మీ సర్టిఫికేట్స్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో దాన్ని మీరు మన ఒక పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి మనకి. సో మన డిస్టిక్ వైజ్ పోస్టులు చూసుకుందాము. ఆదిలాబాద్లో ఎస్సీ క్యాండిడేట్స్కి ఒకటి ఉంది. జగిత్యాల్లో బీసీబీకి ఒకటి ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎస్టీ ఒకటి ఉంది. సో జగిత్యాల 3 పోస్టులు ఉన్నాయి. సో ఎవరైతే జగిత్యాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీడీ అవి ఉన్నా ఓసీ ఉన్నా కూడా మీకు జాబ్ రావడం కష్టం. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ బీసీబీ అండ్ ఎస్టీ ఉంది. సో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో జగిత్యాల అనేది మీకు ఎవరైతే అదర్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు మర్చిపోవాలన్నట్టు. అంటే వాళ్ళు పెట్టుకోవడం కూడా వేస్ట్ అన్నట్టు దానికి. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి ఒకటి ఉంది ఓసీ క్యాండిడేట్. నెక్స్ట్ ఓసీ బ్లైండ్నెస్ అంటే ఏదైతే హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు. సో ఓన్లీ వన్ పోస్ట్ ఉంది. కామారెడ్డి ఓసీ ఒకటి ఉంది. హ్యాండిక్యాప్ బ్లైండ్నెస్ వాళ్ళకి ఒకటి ఉంది. బీసీఏ అండ్ ఎస్సీ. ఇన్ దీస్లో మనకి ఏంటంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఓన్లీ ఒకటే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మిగతాది మీరు జాబ్ వచ్చినా కూడా బీసీఏ ఎస్సీ వాళ్ళకి అలాట్ చేస్తాం అన్నట్టు. ఖమ్మంలో వచ్చేసి ఓసీ 5, ఓసీ బ్లైండ్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి, బీసీఏ ఒకటి, బీసీబీ ఒకటి, ఎస్సీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 ఒకటి, ఎస్టీ ఒకటి. 12 పోస్టులు ఉన్నాయి మొత్తం ఖమ్మంలో అయితే. మన కొమరం భీంలో ఒకటే ఉంది ఓసీ. మహబూబాద్ ఓసీ ఒకటి, బీసీఏ ఒకటి. మెదక్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ ఓసీ బ్లైండ్నెస్ కూడా ఉంది. సో మెదక్లో మీరు వేరే అదర్ క్యాస్ట్లో అప్లై చేసుకున్నా దెర్ ఇస్ నో యూజ్. మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరిలో 14 ఓసీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి. ఓసీ హియరింగ్ ఒకటి ఉంది. లోకో డిజబిలిటీ ఒకటి ఉంది. లోకోమోటర్ డిజబిలిటీ ఒకటి ఉంది. బీసీఏ 3, బీసీబీ 3, బీసీడీ, బీసీఈ ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 ఒకటి, ఎస్టీ 2. మొత్తం 33 పోస్టులు ఉన్నాయి మనకి. ఇక్కడ బీసీబీ వాళ్ళకు కూడా 3 ఉన్నాయి. నిర్మల్లో ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 ఒకటి,
పెద్దపల్లి ఓసీ 3, బీసీ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి బీసీబీ వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఆప్షన్ లేదు ఇక్కడ మనకి. సో మీరు కొంచెం చూసుకొని ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కడ మీ క్యాస్ట్ ఎక్కడ ఉందని చూసుకొని చేసుకుంటే మీకు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఏంటంటే మీరు అదర్ లేని దగ్గర మీరు పెట్టుకుంటే ఏంటంటే మీకు ఒకవేళ మెరిట్ వచ్చినా కూడా ఛాన్సెస్ అంటే మీకు ఉన్న డిస్టిక్లో రాదు అంతే. నెక్స్ట్ రంగారెడ్డి ఓసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ గ్రూప్ 3 2, మొత్తం టోటల్ 13 ఉన్నాయి. సంగారెడ్డిలో 4 ఉన్నాయి, సిద్దిపేటలో 2 ఉన్నాయి. సిద్దిపేటలో ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి ఉంది. సూర్యాపేటలో వచ్చేసి 7 ఉన్నాయి. భువనగిరిలో బీసీబీ ఒకటే ఉంది. సో ఇది మన ప్రాసెస్ సర్వర్ సంబంధించిన నోటిఫికేషన్. దీనిలో ఇవి మాత్రమే ఉన్నాయి. మీకు దీనిలో ఏది ఎట్లా అప్లై చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. అంటే మిగతా పోస్ట్ నోటిఫికేషన్స్ కూడా నేను వీడియో పెడతా. ఫస్ట్ అయితే మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టండి. అవి